అందరికీ హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉప్పు చేప టమాటా ఎగ్ కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నాము. హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇక రెగ్యులర్ కర్రీస్ కాకుండా మా అమ్మ నేను కలిసి ఇలా డిఫరెంట్ కర్రీస్ ప్లాన్ చేసుకుని వండుతాము. మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను వండుతాను, కానీ చాలా తక్కువగా వండుతానండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి పెట్టాలన్నా, లేకపోతే మా హస్బెండ్కి ఆఫీస్కి పెట్టాలన్నా ఉప్పు చేప అది వేస్తే స్మెల్ వస్తుందని చెప్పి నేను ఎక్కువగా వండను అన్నమాట. దీనికోసం ముందుగా నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని కొన్ని ఎగ్స్ కూడా పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఉప్పు చేపలు అయితే వాష్ చేసుకుందాము. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఉప్పు చేప ముక్కలు అందులో వేసుకుంటున్నాను. కొన్ని సెకండ్స్ మాత్రమే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు చేప ముక్కలు ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే కనుక ముక్కలు విడిపోతాయి. తర్వాత ఒక కలవరాయి ఉంటే తీసుకొని చేప ముక్కలను అయితే ఇప్పుడు దీనికేసి రబ్ చేయాలన్నమాట. ఇలా రబ్ చేయడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా ఇసుక అది ఉంటే కనుక రాలిపోతుంది. తర్వాత డైరెక్ట్గా ఈ ముక్కల్ని మనం ట్యాప్ కింద పెట్టేసి వాష్ చేసేసుకోవాలి. మనం పచ్చి చేపలు తెచ్చుకున్నప్పుడు పొలుసు పోవడానికి ఎలాగైతే రబ్ చేసుకుంటామో అలాగే ఎండు చేపలను కూడా రబ్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యి కూల్ అయిన తర్వాత వాటి పెచ్చులన్నీ కూడా తీసిన తర్వాత చక్కగా ఇలాగ మనం ఆయిల్లో ఉప్పు కారం వేసి వేయించుకోవాలి. ఇలా వేయించి కూరలో యాడ్ చేయడం వల్ల ఎగ్స్కి కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉప్పు చేప ముక్కల్ని అయితే వేయించుకోవాలి. ఈ ఉప్పు చేప ముక్కల్ని ఎప్పుడూ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కల్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మేము ఈరోజు వండేది పండుగప్ప చేప ముక్కలు. ఈ ఉప్పు చేపల్ని వేయించేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు చేపలో సాల్ట్ ఉంటుంది. మనం కర్రీ మొత్తం వండిన తర్వాత ఈ ఉప్పు చేపల్ని కూడా కూరలో కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఉప్పు చేపలు వేయించుకొని మనం పక్కకు తీసేసిన తర్వాత ఆ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్తో కనుక మనం కర్రీ వండామంటే రుచి ఇంకా చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఏ పాన్లో అయితే ఉప్పు చేపలు ఫ్రై చేశానో అందులోకి కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని నేను ఏ ప్రెషర్ కుక్కర్లో అయితే కర్రీ వండుతున్నానో అందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా ఉల్లిపాయ ముక్కలు ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలంటే ఇందులోకి యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం అలాగే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే వరకు కొద్దిసేపు కలుపుకొని మనం వెంటనే కూర మగ్గడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా అంటే ఉల్లిపాయ ముక్కలు టమాటాలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఉల్లిపాయ టమాటా కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి. కూర విజిల్ వచ్చి స్టీమ్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అలాగే ఉప్పు చేప ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కర్రీని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసామంటే కర్రీలోకి ఉప్పు కారం బాగా దిగుతుంది. అప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఎండు రొయ్యలు ఎండు చేపలు వేసి ఇలా కర్రీ వండుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటామన్నమాట. సో మీలో ఎంతమందికి ఎండు చేపలు ఎండు రొయ్యలు అంటే ఇష్టము, మీ ఇంట్లో వండుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. తప్పకుండా ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.